నమస్కారం. అర్హత గల ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారని భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ తెలిపారు. మంగళవారం పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో జరిగిన సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదవారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. అలాగే ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే మోడీ మన్ కీ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉండవల్లి రామకృష్ణ, ఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జిల్లాలోని సెక్టోరల్ అధికారులు, పోలీసు అధికారులతో ఎన్నికల ప్రక్రియపై జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని, రూట్ మ్యాప్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై వివరాలు సేకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నగర కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 27 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 25,34,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని, 26,50,000 రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఆయన ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ట్యాంక్, పైప్ లైన్, కుళాయిల పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాగా ఇదే మండలానికి చెందిన ఉసులమర్రు గ్రామంలో ఆయన గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ పంతం బాలసుందరి, మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారాం ప్రసాద్, ఎంపీటీసీ జన్ని వరలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌలూరి శ్రీను, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి మండలం అన్నవారిపాడు గ్రామంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అన్నవారిపాడు గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా 670 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పనులన్నీ కూడా, వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. 1350 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం, 670 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు 2000 కోట్ల రూపాయలు పైగా ఈరోజు మేలు జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ అన్నవారిపాడు గ్రామంలో ఈరోజు నూతనంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ వెల్నెస్ క్లినిక్, హాస్పిటల్, విలేజ్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం గ్రామంలో రోడ్లు, డ్రైన్లు పనులకు కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళవారం రావులపాలెం నుండి మెర్లపాలెం వరకు R&B రోడ్డుకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు పటిష్టపరిచే పనులకు, అలాగే గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధుల నుండి ఇందిరా కాలనీ రోడ్డులో 1,40 లక్షల రూపాయలతో డ్రైన్ పనులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గర్భస్థ లింగ నిర్ధారణ జరగకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జిల్లా స్థాయి గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ఆయా కేంద్రాల వద్ద డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించేందుకు లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన 83 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు ధర, జిల్లా ఆసుపత్రి వైద్య సేవల సమన్వయ అధికారిని పద్మశ్రీరాణిలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని గైడ్ కళాశాల క్యాంపస్లో జనవరి నెల 5వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. కిమ్స్ చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు, గజల్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే తెలుగు విద్వాంసులు పాల్గొని ఈ సభలో ఆసక్తి కలవారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కరాటం ప్రవీణ్, కళాశాల ప్రిన్సిపల్ కేఎస్బిఎన్ మనోహర్, కె నరసింహారావు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలి. భీమవరంలో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పెంచి పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేరు గ్రామంలో ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రజలకు నష్టం తెచ్చే భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదుల ధర్నా. చట్టం ప్రమాదాన్ని గుర్తించాలని ప్రజలకు పిలుపు. తణుకు అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్నంగా వ్యక్తం చేసిన నిరసన, పాల్గొన్న ఉద్యోగులు, కార్మిక నేతలు. హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం, ప్రవచనాలు చేసిన గురువు వంశీధరదాస. పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో నిర్వహించిన బీజేపీ సంకల్ప యాత్ర, ఆధ్వర్యం వహించిన పార్టీ నాయకులు. ఎన్నికల నిర్వహణలో మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అన్నవరపాడులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఉసులుమరులో ఇంటింటా పర్యటన. రావులపాలెం మండలంలో రోడ్లను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా పెంచాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవాస్ నూపూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.